హాయ్ అండి, అస్సలాములైకుం. నానిమ్మ రెసిపీకి స్వాగతం అండి. ఇవాళ నేను వెజిటేబుల్ బిర్యానీ వండుతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ: ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యారెట్, బీట్రూట్, పచ్చిమిరపకాయలు, ఆల్స్పైల్స్, బిర్యానీ ఆకు, టమాటీలు, ఉల్లిపాయలు. ఓకేనా? ఇంకో కొన్ని మసాలా గింజలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటొకటి వేసి పడతాను. చూడండి. ఇప్పుడు స్టవ్ ముట్టుకిచ్చి కళాయి పెట్టానండి. కుక్కర్ పెట్టాను. ఇంకా ఆయిల్ వేస్తున్నాను అందులో. ఇప్పుడు ఆయిల్ ఎడెక్కింది కదా, ఇగో మసాలా గింజలు వేసుకుందాం. అందులో కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇందులో. ఒకసారి ఇలా కలిపిస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నానండి ఇందులో చూడండి. ఆల్స్పైల్స్, బిర్యానీ ఆకు వేస్తున్నాను ఇందులో. ఇవి ఒకసారి ఇలా కలిపిస్తున్నాను. ఇక చూడండి, పచ్చిమిరకాయలు 5-6 కోసాను. ఇది చూడండి, బంగాళదుంపలు వేసుకున్నాం ఇందులో. ఇంకో క్యారెట్ ముక్కలు, ఇంకో బీట్రూట్. ఇవి ఒకసారి ఇవన్నీ ఇలా కలిపేద్దాం. ఇంకో టమాటీలు, ఒక టమాటా వేసానండి. ఎర్ర టమాటీ ఒక టమాటీ చాలు. ఇంకో చూడండి, పుదీనా, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇందులో. ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. దీనికి సరిపడగా సాల్ట్ వేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేద్దాం ఇవన్నీ. ఇదిగో చూడండి, ఈ గలాస్తో 2 గ్లాసులు రైస్ కడిగేసి నానబెట్టాను. ఇంతోటి 5 గ్లాసులు వాటర్ వేస్తాను. ఓకేనా? ఇదిగోనండి, బియ్యం కడిగేసి నానబెట్టాను 2 గ్లాసులు. ఇప్పుడు అందులో వేసుకుందాం. ఇందులో వేసుకుందాం బియ్యం. ఇదిగో చూడండి, వాటర్ కూడా వేసేస్తాను ఇందులో. వేరే దాంట్లో మార్చుకోలేమో, వేరే కుక్కర్లో మారుతానండి. నేను వేరే కుక్కర్లో వేస్తున్నానండి. ఉప్పు సరిపోయింది లేదు, ఇప్పుడే చూసుకోండి. నాకైతే సాలలేదు, అందుకే కొంచెం వేసాను. వేసి అలా కలుపుదాం. ఇప్పుడు కుక్కర్ మూత వేసుకున్నాం. ఒక 2 డీజిల్ కొట్టేస్తే బిర్యానీ మన ముందు ఉంటుంది. ఇప్పుడు నేను స్టవ్ అయితే కట్టేస్తున్నాను. ఆవిరిపోయిందాకుండి మూత తెచ్చి పెడతాను. గుమ్మగుమ్మలు ఆడేస్తుందండి బాబు. సూపర్ వాసన వస్తుంది. వెజిటేబుల్ బిర్యానీ అయితే అయిపోయిందండి. సండే బిర్యానీ, గుమ్మలాడే సండే బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ చాలా సూపర్గా వచ్చిందండి. ఈ బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేయండి.